ఏప్రిల్ 27 చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కనుక తులసి మొక్కపై ఇది చల్లండి చాలు. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. కోట్లను సంపాదిస్తారు. అమావాస్య రోజు తులసి మొక్కపై దీనిని చల్లటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టము ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది, ఉండాలి కూడా. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను మాత్రం ఇంటి దగ్గర పెంచాలి. అలా పెంచుకోవటం వలన తులసి మొక్క మీ ఇంటిని కాపాడుతుంది. ఎందుకంటే తులసి సహజంగానే గాలిని శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. చెడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీకు పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు. ఒక తులసి మొక్కను పెంచి దానికి రోజు ఒక చెంబుడు నీళ్లు పోయండి. అలా పోస్తే చాలు, మీరు పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో పెంచే తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని, అప్పుల బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని, అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. చైత్ర మాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు. ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి. పితృదోషం ఉన్నవారు పూర్వీకుల కోసం తర్పణము, పిండ దానము, దాన ధర్మాలు చేస్తారు. అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది. దీంతో పాటు కొంత ఆహారాన్ని కాకులకు, ఆవుకు తినిపిస్తే చాలా మంచిది. ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి. ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది, పవిత్రమైనది. ముఖ్యంగా ఈరోజు 2 లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది. అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది. చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు, అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు, కేవలం అల్పాహారం మాత్రమే తినాలి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు కన్నీళ్లు పోయి ధనం వస్తూనే ఉంటుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఈ రోజుల్లో చాలామందిని ఎంతగానో బాధ పెడుతున్న సమస్య ఆర్థిక సమస్య. ఎవరిని అడిగినా వారికి ఏదో ఒక ఆర్థిక సమస్య ఉందని చెప్తారు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆ జీతం సరిపోదు. వచ్చిన ధనమంతా నీళ్ళలాగా 1-2 రోజుల్లోనే ఖర్చయిపోతూ ఉంటుంది. దాంతో అందరూ అప్పులు చేస్తూ ఉన్నారు. సంపాదించిన ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కష్టాలతో, బాధలతో, కన్నీళ్లతో మగ్గిపోతూ ఉన్నారు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు అపార సంపదలు వచ్చి పడతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. తులసి చెట్టు అనేది మంగళకరమైన చెట్టు, లక్ష్మీదేవి స్వరూపం గనుక ఈ చెట్టు మీద కొన్ని మంగళకరమైన వస్తువులను చల్లితే కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుని ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 లోపు చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ఈ పరిహారాన్ని పగటిపూటే చేయాలి. అంటే సాయంత్రం 6 లోపే చేయాలి. 6 తర్వాత చేయకూడదు. ఎందుకంటే 6 తర్వాత తులసి చెట్టు నిద్రిస్తుంది కనుక ఆ సమయంలో తులసిని టచ్ చేయకూడదు. 6 లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవాలి. ముందైతే చక్కగా ఒక గాజు లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ముందు చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ పరమ పవిత్రమైనది, మంగళకరమైనది. కుంకుమ చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఒక 1/2 స్పూన్ అంతా కుంకుమను వేయండి. ప్లేట్లో అయినా ఈ కుంకుమను వేసుకోవచ్చు, లేదా ఒక గ్లాసులో అయినా వేసుకోవచ్చు. తర్వాత అదే పాత్రలో కొన్ని ఆవాలను వేయండి. అంటే 1/2 స్పూన్ అన్ని ఆవాలు వేయండి. ఎందుకంటే ఆవాలంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఆవాలు ఎర్రగా ఉంటాయి. ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. సమస్యను తొలగించే శక్తి కూడా ఆవాలకు ఉంది. లక్ష్మిని ఆకర్షించే శక్తి కూడా ఆవాలకు పుష్కలంగా ఉంది. కనుక ఆవాలను కూడా పాత్రలో వేయండి. అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని కూడా ఈ పాత్రలో వేయండి. అంటే ధనియాలను పొడి చేసి 1/2 స్పూన్ అంత ధనియాల పొడిని ఈ పాత్రలో వేయండి. ఇక చివరికి కొన్ని పచ్చి పాలను ఒక 1/2 గ్లాసుడు తీసుకుని వీటన్నిటిల్లో కలపండి. పాలల్లో బాగా కలిసేలాగా కలపండి. ఇలా అన్నిటినీ మిక్స్ చేసేసిన తర్వాత ఈ పాలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర పెంచే తులసి చెట్టు మీద చల్లేయండి. చల్లే ముందు ఆ తులసి మొక్కకు మీ కోరికను చెప్పుకోండి. అమ్మా తులసమ్మ, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ధన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పోయి మేము కూడా ధనవంతులుగా మారాలి. మాకు ఉన్న కష్టాల నుండి, బాధల నుండి, కన్నీళ్ల నుండి బయటపడాలి. మేము కూడా ధనవంతులుగా మారి ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి. మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ పాల మిశ్రమాన్ని తులసి చెట్టు మీద చల్లేయండి. అంటే ఆకుల మీద, కాడల మీద పడే విధంగా చల్లండి. ఈ పాలు మొత్తాన్ని చల్లండి. ఇలా ఈ ఒక్క అమావాస్య రోజు చేస్తే చాలు ఎనలేని సంపదలు వస్తాయి, కష్టాలు పోతాయి. ముఖ్యంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పటి నుండో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుని ఆగిపోయిన ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది.
100% ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. ఆ తులసి చెట్టు మీద ఈ పాల మిశ్రమాన్ని చల్లటం వలన ఆ శక్తులు మీ సమస్యలను తొలగిస్తాయి, ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు తులసి చెట్టు మీద ఈ పాలను చల్లండి. సమస్యలను తొలగించుకొని ధన సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి. అయితే ఇంతటి విశేషమైన రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి ఉండవు. ధనం విషయంలో బాధపడుతున్న వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. కొంతమంది దగ్గరకు డబ్బు రాదు, మరి కొంతమంది దగ్గరికి డబ్బు వచ్చినా నిలవదు. ఇలా డబ్బు విషయంలో కష్టాలు ఎదుర్కొనేవారు ఈ చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధనానికి అస్సలు లోటు రాదు. లక్ష్మీ కటాక్షంతో కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు. ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది. కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు, ఖర్చయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది. ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే వద్దన్న ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు. ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది. అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది, మనకు ఉన్న దరిద్రాన్ని వదిలివేస్తుంది. అందుకే తాంత్రిక పరిహారాలలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక 100% మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఏం చేయాలి అంటే ఈ చైత్ర అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే 6:30 తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి. ముందుగా ఒక గాజు గ్లాసు గల్లులుపు 5 తులసి ఆకులు తీసుకోండి. ఈ 3 వస్తువులు ఉంటే చాలు. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నిండుగా గల్లులుప్పు పోయండి. కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. స్టీల్ గ్లాసు, రాగి గ్లాసు, ఏ ఇతర గ్లాసులు వాడకూడదు. ప్లాస్టిక్ గ్లాసు కూడా వాడుకోవచ్చు. అంటే యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు. ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేయండి. ఈ ఉప్పు మీద 5 తులసి ఆకులు వేయండి. తులసి ఆకులు చాలా పవిత్రమైనవి. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది. అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక 100కు 100% ఫలితం వస్తుంది. అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరిలో వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్పై పక్కన ఎడమవైపు ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది. ఆ దుష్టశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి. ఆ దుష్టశక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని కోరుకోండి. ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రంతా వదిలివేయండి. ఇలా వదిలివేయటం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తిని, నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది. ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఆదివారం రోజు అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం యోగులు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు.
అయితే ఇంతటి అద్భుతమైన రోజున ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి. చెట్లకు మొక్కలకు మన సాంప్రదాయాలలో సంస్కృతిలో చాలా ప్రాధాన్యతను ఇచ్చారు మహర్షులు. చెట్లను దైవ స్వరూపాలుగా కొలుస్తాము. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. అయితే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాకవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలున్నాయి. రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని, అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరతాయి. కనుక ఈ అమావాస్య నాడు పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు ఆర్జమిచ్చి వారి అనుగ్రహం పొందండి. తోచిన దానాలు చేయండి, నియమ నిష్టలతో చేయండి, సకల శుభాలను పొందండి. వారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలా కలిసి వస్తే ఆ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన రోజున మోదుగ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తోంది. మోదుగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు పెరుగుతుంది. పట్టణాల్లో కూడా అక్కడక్కడ ఈ చెట్టు కనిపిస్తాయి. ఈ మోదుగ చెట్టు అంటే సూర్యుడికి చాలా ప్రీతి. మోదుగ చెట్టుకు ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్నిపూలని పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులను పువ్వులను కాడలను వివిధ పూజల్లో వినియోగిస్తారు.
యజ్ఞాలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మల్ని కాలుస్తారు. అలా కాల్చటం ద్వారా వచ్చే పొగతో చెడు పోతుందని శాస్త్రం చెప్తోంది. శివుణ్ణి ఆలయాల్లో మోదుగ పూలతో అర్చిస్తారు. మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు చేస్తారు. మోదుగ పూలతో రంగులు వేస్తారు. అంతేకాదు ఈ మోదుగ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీకు దగ్గరలో మోదుగ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును జస్ట్ తాకండి చాలు. మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. మీకు ఈ అమావాస్య రోజు ఎక్కడ మోదుగ చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు సమర్పించండి. తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక కూడా త్వరలోనే తీరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు కనీసం మోదుగ చెట్టును 11 సార్లు టచ్ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చున్నా చాలు. కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ కూడా ఈ చెట్టును తాకి కోరిన కోరికలు నెరవేర్చుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.